ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజే ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీరు ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. దేవుని బిడ్డలారా, మరి ఇంతకాలం ఒకవేళ ప్రభువుని ఎరిగావో ఎరగలేదో, నామకార్థంగా ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరైనా ప్రభువుని నమ్మినట్లయితే, ప్రభులో ఉన్నట్లయితే వారు నూతన సృష్టి. వారిలో ఉన్న పాతవన్నీ కూడా గతించిపోవాలి, వారు సమస్తం క్రొత్త వారుగా మార్చబడాలి అనేది ప్రభు యొక్క మాట. ఆయన సెలవిస్తూ ఉన్నాడు మనతో. ఈ రోజు వరకు ఒకవేళ ఇంకా పాతది, పులిసినది, ఇంకా ఒకవేళ లోక సంబంధమైన ప్రాచీన స్వభావం ఇవన్నీ మనలో ఉన్నట్లయితే మనం క్రీస్తు నందున్న వారిని కాదు, కానీ మనం క్రీస్తులో ఉన్నాము అన్నట్టుకు గుర్తేంటిది అంటే మన క్రియలు మారాలా, మన ప్రవర్తన మారాలా. ప్రభు దృష్టికి యోగ్యమైన మంచిదైనటువంటి సత్ప్రవర్తన కలిగి మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, క్రీస్తు గుణాతిశయములను మనం ధరించుకున్నప్పుడు మనం క్రీస్తులో ఉన్నవారం కనుక మన యొక్క ప్రవర్తనను సరి చేసుకుందాం. గతించిన సంవత్సరం అంతా ఈ విషయంలో మనం ఒకవేళ డౌన్ఫాల్ అయ్యి మన ఆశీర్వాదాలన్నీ ఒకవేళ డిలే అవుతున్నాయేమో, బ్లాక్ అయిపోయినాయేమో. కాబట్టి మరి ఈ సంవత్సరం మనల్ని మనం చెక్ చేసుకుందాం. మనం పులిసిన పిండితో ఈ సంవత్సరంలో అడుగుపెట్టినట్లు ఉండొద్దు. కానీ ఈ రోజే ఈ వాగ్దానం నువ్వు వింటుండగానే నీలో ఉన్న పాతది, చెడిపోయినది, మరి దేవునికి అసహ్యాన్ని పుట్టించేది ఎందుకు అంటే ఆయన మనం కూర్చుండుట, మనం లేచుట, మనం ఆలోచించుట, మనం మాట్లాడుట, మన యొక్క హృదయ అంతరంగాన్ని ఆయన పరిశోధించే దేవుడు. మనలో ఏది చేదైనది, ఆయనకు ఆయాసకరమైనది కనబడుతుందో దానిని బట్టి మన ఆశీర్వాదం లాస్ అవుతాం. దానిని బట్టి మన యొక్క బ్లెస్సింగ్స్ అనేవి డిలే అవుతాయి. దేవుని యొక్క మహిమ కార్యాలు జరగకపోవటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు గర్భఫల విషయమే కానీ, ఉద్యోగం విషయమే కానీ, వివాహ విషయమే కానీ, లేదా భర్తలుగా మీ మధ్యలో సమాధానం లేకపోవటం, ఇటువంటివి ఎందుకు ఆత్మీయ జీవితంలో మరి ఎందుకు పరిపక్వతలోనికి, పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నామంటే మరి అనేక సందర్భాల్లో క్రీస్తు గుణాతిశయములను మనం మీరటమును బట్టి, విడిచిపెట్టడమును బట్టి, వాటిని ఇంకా మనం అవలంబించకపోవటమును బట్టి ఈ శోధనలు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నాం. కనుక ఈ ఉదయకాలం దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టి. మనం ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాం. అయితే నూతన సృష్టిగా మారిన మనం కొన్ని సందర్భాల్లో మన ప్రాచీన స్వభావాన్ని మరలా ధరించుకోవటం ద్వారా ఏమవుతున్నామంటే మనం మరలా ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం, ప్రభువుని గాయపరుస్తున్నాం, ఆయన సన్నిధికి దూరం అవుతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం అలా ఉండొద్దు. కానీ క్రొత్త సృష్టిగా ప్రభువు మనల్ని మార్చాడు, తన రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, తన మాట ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం క్రొత్త సృష్టిగా మారాం. ఈ క్రొత్త సృష్టిలో ప్రభువుని స్తుతించుట, ప్రేమ కలిగి ఉండుట, క్షమించుట, ఇతరుల మేలు కొరకై ప్రార్థించుట, ఇతరులు బాగుపడుతున్నప్పుడు దాన్ని బట్టి సంతోషించి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, వాక్యానుసారంగా జీవించుట, క్రీస్తు మాదిరి కలిగి జీవించుట, ఇది క్రొత్త సృష్టి యొక్క లక్షణములు. కాబట్టి ఈ మంచి గుణాతిశయములను ధరించుకొని ప్రభులో మనం ముందు కొనసాగుదాం. పాతవి గతించిపోయాయి, అన్ని క్రొత్తగా ప్రభు మార్చాడు, మన అంతరంగాన్ని మార్చాడు. ఆయన అంటాడు కదా, మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను, రాతి గుండెకు ప్రతిగా అని. నూతన స్వభావం, నూతన హృదయాన్ని మీకు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ నూతన హృదయం, నూతన స్వభావం ఈరోజే ప్రార్థించుకుందాం. దాన్ని మనం ధరించుకొని క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. ఇంకా నీవు, నీ కుటుంబం బహుగా ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. దయచేసి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు. శ్రేష్టమైన రీతిలో ప్రభు ఉదయకాలం మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయనని ప్రభా మీరు సెలవిస్తున్నారు. మాలో ప్రభా పాత ప్రాచీన స్వభావాన్ని తొలగించండి అయ్యా. మేము తెలిసి తెలవక చేసిన పొరపాట్లు క్షమించండి ప్రభా. గత కాలంలో మా ప్రాచీన స్వభావమును బట్టి అయ్యా దాన్ని ప్రభా సంపూర్ణంగా మేము చంపివేసుకోలేక ప్రభువ ఆయా సందర్భాల్లో ఆ ప్రాచీన పాత స్వభావాన్ని ధరించి పలుమార్లు ప్రభా నిన్ను గాయపరిచాం. మా ఆశీర్వాదములను అయ్యా, మా యొక్క ఆత్మను కూడా ప్రభా మేము చల్లార్చుకున్న వారిగా మిగిలినాం. కానీ ఈ దినాల్లో మీరు మాట్లాడుతున్నారు, ఈ ప్రారంభ దినమే. అవును ప్రభా,
దయతో మమ్మల్ని క్షమించండి. నీ బిడ్డలు ప్రభా ఎందరూ తండ్రి ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని ఇంకా నీ దీవెనలు మిస్ అయ్యారో ప్రభా, ఇదిగో నవీన నూతన స్వభావం వారు పొందుకోవాలి. క్రీస్తు గుణాతిశయముల చేత నీ బిడ్డలు నింపబడుదురు గాక. తెలిసి తెలవక చేసిన పొరపాట్లు క్షమించండి. ఈ రోజు మొదలుకొని నూతన సృష్టిగా నీ యొక్క మెప్పును కోరే బిడ్డలుగా, నిన్ను సంతోషపరిచే వారిగా నీ బిడ్డలందరూ ఉంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అయ్యా వివాహము కాని వారి జీవితంలో నీ కార్యం జరిగించండి. రక్షణ, మారు మనసు అనేక మంది బిడ్డల్లో ఈ దినమే కలగజేయండి ప్రభువా. పాపము, బలహీనతలు, ప్రాచీన స్వభావం, పులిసిన పిండి నజరేయుడైన యేసునామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. అయ్యా మంచి పిండిగా నాయన, మంచి ముద్దగా మేమందరం ఉండి నీ దీవెనలకు పాత్రలుగా మేము ఉండుటకు ఈ సంవత్సరం మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, నానా విధమైన అనారోగ్యాలు, బలహీనతలు, చీకటి, పోరాటం, చాతబడి శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం కొట్టివేయబడాలి. ఆశీర్వదించండి. సమాధానాన్ని బిడ్డలందరికీ విస్తరింపచేయమని, రక్షణలో ప్రభా స్థిరపరచండి నాయన. నీ రాజ్య వారసులుగా బిడ్డలందరినీ ఇకను ప్రభా మీరు బలపరిచి సిద్ధపరచండి. అనుదినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనములు. ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి నూతన సృష్టిగా నీ మెప్పును కోరే బిడ్డలుగా, నిన్ను సంతోషపరిచే వారిగా వారు ఉన్నట్టుకి ఈ సంవత్సరం అంతా వారి పట్ల నీ కృప చూపించమని వారిని మీ చేతులకు అప్పగిస్తూ, మీ దయా కిరీటం వారికి మీరు దయచేసినందుకు నీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి, లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరూ కూడా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే షేర్ చేయండి. మన ఛానల్లో అప్లోడ్ అవుతున్న సాక్ష్యములు, వాక్యము, వర్తమానముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.